ఈరోజు ఒక అద్రిపోయే పొలిటికల్ కామెడీ ఎపిసోడ్ గురించి మీకు చెప్పబోతున్నాను. మన రాష్ట్రంలో పేదరికం డెఫినేషనే మారిపోయింది. సాక్షాత్తు మంత్రులకే చెమటలు పట్టించే రేంజ్లో మన దగ్గర లబ్ధిదారులు తయారయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో, ముఖ్యంగా ప్రతిపక్షాల వాట్సాప్ గ్రూపుల్లో హాట్ కేక్లా షేర్ అవుతోంది. అసలు ఏం జరిగిందో ఒకసారి ఒక లుక్ వేద్దాం రండి. వేదిక మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ఆప్యాయంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు అందజేస్తున్నారు. అంతా చాలా సీరియస్గా, ఎమోషనల్గా సాగిపోతుంది. అప్పుడు ఒక మహిళ మైక్ తీసుకుంది. మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ ఒక్కసారిగా వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నేతలందరికీ వామ్మో దేవుడా అనిపించేలా ఓ బాంబు పేల్చింది. ఆమె అమాయకంగా చెప్పిన మాటలు వింటే ఎవరికైనా ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే. అయ్యా, నా కొడుకు లండన్లో జాబ్ చేస్తున్నాడయ్యా, పాపం పౌండ్లు లెక్కబెట్టలేక అలసిపోతున్నాడు. ఇక నా కూతురు కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, నెల నెల కరెంటు షాక్ కొట్టేంత జీతం తీసుకుంటోంది. ఇంకో కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు. మాలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మీకు శతకోటి దండాలు సార్ అంది. ఆ మాట వినగానే మంత్రి గారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నలుగురు పిల్లలు మాకు. నేను మా వారికి నేను రెండో భార్యని. ఏం చదువుతున్నారు? మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. పక్కన ఉన్న నాయకులు ముసి నవ్వులు నవ్వుతూ, అమ్మ తల్లి, ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇస్తున్నామా లేక ఎన్ఆర్ఐ కోటాలా ఇస్తున్నామా అని ఖచ్చితంగా లోపల ఫీల్ అయ్యే ఉంటారు. ఇల్లు లేని నిరుపేదల కోసం పెట్టిన స్కీమ్ ఏకంగా లండన్ రిటర్న్కి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అందుతుందంటే ఆహా, ఆ స్క్రీనింగ్ ప్రాసెస్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోండి. మరిక రాజకీయాల్లో ఇలాంటి దొరికిపోయిన సీన్లు చూసినప్పుడు నవ్వుకోవాలో ఏడవాలో అర్థం కాదు. సర్వేలు, ఎంక్వైరీలు, స్క్రూటినీలు అంటూ అధికారులు చేసిన హడావుడి అంతా ఈ ఒక్క వీడియోతో తేలిపోయింది కదా. ఈ సంఘటన ఇప్పుడు ప్రతిపక్షాలకు ఫుల్ మీల్స్ పెట్టినట్టే. అయ్యా, లండన్లో ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మరి గల్ఫ్లో కష్టపడే వాళ్ళకి ఏకంగా తాజ్ మహల్ కూడా స్థాయిలోనే రాసి ఇవ్వాల్సిందే అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అవకతవకలకు, అవినీతికి ఈ వీడియో ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని ప్రతిపక్ష నేతలు కూడా విపరీతంగా షేర్ చేస్తున్నారు.